హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. జూమ్లో నా ముఖం చూసి భయపడకండి. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి అయితే కనుక తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి. చెమటలతో ముఖం చూడండి ఎలా నిండిపోయిందా. ఎండలకు చెమటలే పడతాయి అక్క, నువ్వు ఏం చెప్తావులే అదైతే అస్సలు అనకండి. నేనేమీ చెప్పనులేండి, మామూలుగా చెప్తున్నా అంతే. ఎందుకంటే ఈరోజు ఫ్యాన్ వేసుకునే అవకాశం కూడా లేదు. శనివారం అయిపోయి దేవుని కాక అయితే పట్టేశాను. చూడండి మంచిగా దీపాలు అనేది వెలుగుతూ ఉన్నాయి కదా. ఒక్క నిమిషం స్టాండ్ పెట్టుకున్నా అంటే ఇంత జూమ్ లో కనిపించాను. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఏమో పెద్ద నువ్వు మిస్ ఇండియా అయినట్టు ఇంత జూమ్ పెట్టి ఫేస్ చూపిస్తున్నావా అక్క, ముఖం మీద పింపుల్స్ మొత్తం కనిపిస్తాయి అని అయితే నాకండి. అయినా నా ముఖం మీద పింపుల్స్ అనేది ఏమీ లేవు అబ్బా, నిజంగానే. అసలు ఫస్ట్ నుంచి అసలు అవి రావు. ఎప్పుడన్నా వచ్చాక ఏం చేయలేము. ఇంకా ఎప్పుడన్నా కొంచెం వస్తుంటుంది నెల టైంలో. ఈ రోజు అయితే ఇంకా గుమ్మానికి ఎదురుగా స్టాండ్ పెట్టేశాను. అంటే ఇంకా డోర్ కు ఇంకా ఎదురుగా, అంటే లోపలికి వస్తారు కదా జనాలు, అలా లోపలికి రాకుండా అడ్డుగా పెట్టినట్టు స్టాండ్ పెట్టేసి అయితే ఇంకా వీడియో తీసుకుంటున్నాను. ఇంత పొద్దున్నే అంటే ఇంకా మేబీ వస్తారు కొంతమంది, డ్యూటీలకు పోయేటోళ్ళు ముందే వచ్చి ఇచ్చిపోతారు, తొందరగానే తెలుస్తాను కాబట్టి. పొద్దున అంటే ఏం పొద్దున కాదండి, 9:50 టైం. ఇంకేం పొద్దున చెప్పండి. నేను 8:40 ఆ టైంకల్లా షాప్కి వచ్చేసాను. ఇంకా డైలీ కన్నా నేను శనివారం కొంచెం నిష్టగా పూజ చేసుకుంటా కాబట్టి కొంచెం టైం అనేదే పడుతుంది. అందుకు ఇంత టైం అయింది దీపం పెట్టే లోపల. ఇంకా ఈ దీపం కొండెక్కేంత వరకు ఇంకా నేను ఫ్యాన్ వేసుకోలేను, దీంట్లో కూర్చొని మిషన్ కుట్టలేను. రూమ్ చిన్నది కాబట్టి నైట్ అల్లా మూతేస్తుంటుంది కదా, చాలా వేడి ఉంటుంది, తట్టుకోలేము. ఇప్పుడు చూడండి చెమటలు ఇలా కారుతున్నాయో. ఇంకా ఇది పక్కన పడితేనక నా వీడియోకి అనేది రెస్పాన్స్ బాగా వచ్చేసిందండి. నేను ఏడ్చిన వీడియోకు దాన్ని పట్టించి అన్ని వీడియోలో ఏడ్చాలేమో అనిపిస్తుంది. అదేం కాదండి. నాకు ఫస్ట్ నుంచి అండి, చిన్నప్పటి నుంచి నాన్న ఎప్పుడు చనిపోయాడో అప్పటి నుంచి నా ఫేస్ మీద నవ్వు అనేది, దేవుడు నా జీవితంలో నాకు ఎన్ని కష్టాలు ఇచ్చినా గానీ నవ్వు అనేది ఎప్పటికీ పెదాల మీద ఉండనే ఉంటుంది. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎంత బాధ ఉన్నా అది లోపలనే ఉంటుంది, బయటికి మటుకు నవ్వుతూ ఉంటాను. అది అది కూడా ఎలా అయిపోయిందంటే నవ్వడం కూడా నేను చిన్నప్పుడు మా అన్న వాళ్ళు అనేటోళ్ళు, తల్లిదండ్రులు చనిపోయారు ఉత్త దరిద్రపుది, అది ఎప్పుడు ఏడుస్తుంటుంది అని కూడా అనేటోళ్ళు. మ్యాక్సిమం నేను చాలా ఎక్కువ ఏడుస్తానండి. అది ఎవరికి తెలియకుండా ఏడుస్తూ ఉంటాను. అది చూసి మా అన్న వాళ్ళు, దరిద్రపుది ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది అని కొన్ని సందర్భాల్లో అన్నిటి కూడా ఉన్నాయి. అవి నా మనసుకు అనేది చాలా అనేది వచ్చేసి ఇంక అప్పటి నుంచి నా మనసులో కానీ నాలో కానీ ఎంత బాధ ఉన్నా కానీ నవ్వుతూ అనేది మాట్లాడుతూ ఉంటాను. అందరు మా పిన్ని వాళ్ళందరూ అనేటోళ్ళు, అసలు ఏంది పిల్ల ఏం పట్టించుకోదు అనేసి అనేటోళ్ళు. ఇంకొకటి తెలుసా, నా డెలివరీ టైంలో కూడా ఏడవలేదు నేను, అసలు ఏడ్చడం కానీ ఏం చేయలేదు. మా పిన్నెళ్ళు ఆశ్చర్యపోయారు, ఏంది నాతో పాటు ఉన్న వాళ్ళే చాలా ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తా మా పిన్ని వాళ్ళనే అడిగినారు నా దగ్గర వచ్చి కూర్చోండి, నాకు తట్టుకోలేకుండా ఉన్నా అనేసి. అది చూసి మా పిల్ల ఎందుకు అసలు ఏడవట్లేదు అనేసి అన్నారు. నా మనసులో ఏముందంటే, ఆ టైంలో నేను ఏడుస్తే నన్ను ఓదార్చడానికి మా అమ్మ మా నాన్న ఎవరు లేరు కదా, నేను ఏడ్చినా ఎవరు నన్ను పట్టించుకోరు కదా అనే ఒక ఉద్దేశంతో ఎంత బాధనైనా లోపల తట్టుకొని అయితే ఇంకా నేను డెలివరీ టైంలో కూడా అసలు ఏడవలేదు. అప్పుడు మా పిల్లలు చాలా గట్టిది మా కూతురు అనేసి అన్నారు. కానీ నా లోపల ఎంత బాధ అనేది మేబీ నాకే తెలుసు. ఇవల్ల ఎందుకు చెప్తున్నానంటేనక, ఇన్నేళ్లలో మేబీ నేను వీడియో చేయబట్టి 4 సంవత్సరాలు జాబ్ చేయండొచ్చండి. ఒక 3 ఏళ్ల నుంచి నా వీడియోస్ బయటికి వచ్చేసాయి. ఇన్ని సంవత్సరాలలో అయితేనక నేను ఎప్పుడు కానీ ఏ విషయమైనా కానీ మా నాన్న వాళ్ళు చనిపోయినప్పుడు స్టోరీ కానీ, లేదా ఇంకా నాకు కలిగిన బాధలు కానీ అన్నీ నవ్వుతూ షేర్ చేసుకున్నాను మీతో నేను చాలా మటుకు. అప్పుడు కూడా చాలా మంది అక్క నువ్వు బాలే ఉన్నావు అనేసి కూడా అన్నారు. అంటేనక స్ట్రాంగ్గా ఉన్నావని, భలే ఉన్నావు అంటేనక అనేసి అన్నారు. అన్నప్పుడు కూడా నాకు అప్పుడు అన్నీ నాకు బాధ వచ్చిందంటే చాలా ఎక్కువ ఏడుస్తాను. ఎక్కువ అంటే ఆ బాధల్లా పోయేంత వరకు ఏడుస్తాను. అది లోపల అలాగే పెట్టుకున్నామంటేనక ఎంత పని చేయని బయటికి మాత్రమే పెదాల మీద నవ్వు ఉంటుంది కానీ మనసులో నుంచి ఒక దిక్కు బాధనే అనేది ఉంటుంది. అందుకు చాలా ఎక్కువ ఏడుస్తాను. ఆ రోజు ఏం జరిగిందంటే, వాళ్ళు వచ్చి గొడవ పడిన రోజు
నేను షాప్ స్టార్ట్ చేసినాం. ప్రతి మంత్ అంటే ప్రతి నెల అసలు గొడవ గ్యారంటీగా అవుతుందండి. అది నాకే అర్థం కాలేదు. కొంతమంది ఏం చెప్తున్నారంటే షాపు నువ్వు పెట్టిన ఎనకమ్మట అనేది నీకు సక్సెస్ వచ్చింది. మాక్సిమం అనేది సక్సెస్ రావాలంటే 1 సంవత్సరం అలా పడుతుంది. కానీ పెట్టిన నెల నుంచే నీ సక్సెస్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి నీ దగ్గరకు వచ్చే జనాలను చూసేనా నీ వాళ్ళే నీకు అనేది అంటే నీతో మంచిగా ఉన్న వాళ్ళే నిన్ను సపోర్ట్ అంటే మంచిగా ఉన్న వాళ్ళే చూసి ఓర్వలేకుండా ఉండొచ్చు. లేదా నీ అనేసి కొంతమంది అన్నారు. కొంతమంది ఏందంటే ఇంకా జనాలు షాప్‌లో ఎక్కువ ఉన్నా గానీ అది చూసైనా గానీ బయట వాళ్ళు ఓర్వలేక ఉంటారు. నరదిష్టి అనేది చాలా దిష్టి అనేసి అన్నారు. అంటే నేను కొంచెం నమ్ముతాను. కొంచెం అంతగా నమ్మను అనేది కూడా లేదు. దానికి తోడు తెలుసా నా షాపు సక్సెస్ అయింది. పెట్టినాను షాప్ అయితే నా కాలు ఒకటైతే గనక మీకు గుర్తుందో లేదో నా కాలు బాలేదని వీడియో పెట్టినప్పుడు కూడా నేను నవ్వుతూనే పెట్టేశాను. ఎంత నొప్పి ఉన్నా గానీ. అది ఆ కాలు అస్సలు ఒక 10 రోజులకే నా కాలు ఇది బెణికిపోయింది. బెణికి ఎలా ఉందంటే ఇంత లావు ఉంది కాలు అసలు నడవలేకున్నా. అది కాక షాప్‌లో పని ప్రెషర్ కూడా అలాగే ఉంది. నా నా దృష్టి ఏందంటే వచ్చే కస్టమర్స్‌ను బాధ పెట్టకూడదు. అది గాక అప్పుడు పెళ్ళిళ్ళ సీజను. సరేలే అవుతుంది కొంచెం అని ఇది కొంచెం తగ్గింది. తగ్గుముఖం పడుతుందిలే అనుకునే లోపల ఇవతల కాలుకి గూడా అయిపోయింది. ఇవతల కాలుకు మన షాప్ మీద నుంచే రాయి అనేది పడింది. మీకు చెప్పాను గదా! అది రాయని పడింది. అది నా అదృష్టమో, నేను నమ్మే నా దేవుని దయనో గాని అది 2 ఫ్లోర్‌ల పైనుంచి పడినా గానీ నాకేం కాలేదు చూడండి. అది నాకు భలే అనిపిచ్చేసింది. నేను నమ్ముకున్న మా అమ్మ నన్ను ఎప్పటికీ దూరం చేయదని నాకు గట్టి నమ్మకము. అది చేతి మీద 2 ఫ్లోర్‌ల నుంచి చేతి మీద పడి 2 ముక్కలయింది బండ. అంటే అంత సన్నది కాదండి. మామూలుగా ఇండ్లలో వేసుకుంటాం కదా బండలు, లావు బండలు. అది బండ. అది కూడా ఇంత ఎడల్పుది 2 ముక్కలయిపోయి నా సెల్లు ఉంది కదండి. సెల్లు లోపలికి అనేది దిగిపోయింది అసలు. సెల్లు నా చేతిలో ఇదే చేతిలో సెల్లు ఉన్నది. ఆ సెల్లు లోపలికి దిగినేది నా స్కిన్‌కి ఏం కాలేదు. నా స్కిన్‌కు కానీ చిన్న రాయి అనేది కాలు లోపలికి గుచ్చుకుపోయింది. అది చిన్నదే. కానీ అది టార్చర్ 3 నెలలు దాకా పెట్టిందయితే. అంటే అసలు మానలేదది. అంత పైనుంచి పడే లోపల అది హోల్ పడి, ఆ హోల్ అనేది అలాగే ఉండిపోయింది. మానలేదు. కానీ అది నర్రం మీద పడినా గానీ నర్రంకి ఏం కాలేదు. హాస్పిటల్‌కు మా ఆయన ఎనకమ్మటే తీసుకెళ్ళాడు. అసలు నిమిషం కూడా లేట్ చేయకుండా. ఎనకమ్మటే హాస్పిటల్‌కి తీసుకెళ్తే డాక్టర్ చెయ్యి అయితే గనక ఎర్రగా అయిపోయింది. కానీ ఆ సార్ చూసి షాక్ అయ్యాడు. "ఏందమ్మా 2 ఫ్లోర్‌ల నుంచి పడినదే అసలు నీకు గట్టిదానివే నీకేం కాలేదు" అనేసి. అంటే చెయ్యి అంతా ఇదిలియమని ఏళ్ళందు కదపమంటేనక కదిపేసిన తర్వాత ఆయన "ఏం కాలేదమ్మా. ఒకేళ ఇది తగ్గకుండా వాస్తా ఉన్నా అంటే ఎక్స్‌రే తీద్దామన్నాడు." సరేలే అన్నాను. కాలికి చూస్తే కాళ్ళు కూడా ఏళ్ళ వెళ్ళ కదపమంటే కదిపేశాను. "ఏం లేదమ్మా ప్రస్తుతానికి కొన్ని టాబ్లెట్లు అందిస్తాను. అవి మింగుతూ ఉండండి." అంటే నొప్పి అయితేనక నాకు అస్సలు లేదండి. ఈ కాలు అయితేనక ఇది నొప్పి వస్తుంది బెనికినేది మటుకు. ఇదైతేనక ఇంక నొప్పి కూడా ఏం లేదు. కానీ అది మానడానికి చాలా టైం పట్టింది. ఫుడ్ అనేది అన్నీ మానేశాను. టిఫిన్ మానేసింటిని. అంటే టిఫిన్‌లో మాక్సిమం పప్పులు వాడతాము. ఇప్పుడు ఉగ్గాని చేసిన చట్నీలలో అవి వెళ్ళ కదా! మాక్సిమము మొత్తం టిఫిన్సే మానేసి 2, 3 నెలలు అనేది అన్నమే తినేసాను అసలు. ఏదైనా ఫంక్షన్‌కి పోయినా స్వీట్లు కూడా తినలేదు ఇష్టం ఉన్నా గానీ. అలా ఫస్ట్ నెలలో అదంతా జరిగిపోయిందండి. రెండో నెలలో ఏందంటే ఫస్ట్ నెల నుంచి ఒక పాప నా దగ్గరికొచ్చేది. నేను వీడియోలో చెప్పాను గుర్తుందో లేదో. ఒక పాప వచ్చేది. ఆ పాప ఎంత బాగా మాట్లాడేదో పెళ్లి కాని అమ్మాయి ఆ పాప. ఆ అమ్మాయి అంత ప్రతిరోజు పొద్దున్న ఈ టైం వచ్చి కూర్చొని అక్క అది ఇది అని చాలా సేపు మాట్లాడేసి వెళ్ళిపోయేది. నీ వీడియోస్ బాగుంటాయి అక్క అని. అలాంటి అమ్మాయి మీటర్ పన్నా ఎక్కువగా ఉంది. కొంచెం నాకన్నా బాగా లావుగా ఉంటుంది ఆ పాప. అక్క నేను ఒక డిజైన్ అనుకున్నాను. ఎలాగో ఒకలాగా దీంతో డిజైన్ కుట్టేస్తావా నువ్వు అని అడిగింది. ఆ పిల్ల అంత ప్రేమగా నాతో అంటే మనం ఎర్రిగొర్రెలం గదా! ఎవరన్నా కొంచెం ప్రేమగా మాట్లాడతాని ఓహో! మనవాళ్ళు నాతో ఎంత ప్రేమగా మాట్లాడతారు. మంచోళ్ళు అని నమ్ముతా గదా! అంటే మా ఆయన అంటాడు నీ తల మీద రాసి పెట్టింటారో ఏమో కనిపిస్తుంటది బయటికి అని అంటాడు. అది నిజమో ఏమో! అంటే ఆ పిల్ల నేనేం చెప్పానంటే మీటర్‌న్నర పడుతుందమ్మా లైనింగు అన్నాను. కానీ అది పిప్లం టాప్ అంటారు గదండీ! పైకి మీటర్‌న్నర పడుతుంది అని చెప్పినాను గానీ, అది కొలిసే లోపల ముందరికే మీటర్‌న్నర పోతా ఉంది. హ్యాండ్స్‌కు పోయి ముందరికే మీటర్‌న్నర పోతా ఉంది.
అది ఇప్పుడు పన్ను అనేది మీటర్ది తక్కువగా వస్తుంది కదా కాటన్ అనేది. ఈ పిల్ల గొప్పగా ఉన్నదని సరిపోలేదు. అది కాక పిప్లం టాప్ అంటే ఇటు వరకు దానికి లైనింగ్ ఆఫ్ వేయడానికి అయితే బాగోదు. వేస్తే ఇంకా దాంతో ఫుల్ వేయాలి. మళ్ళీ అదే టాప్ అనుకోండి బాగుంటుంది వేయడానికైనా అని నేను ఆలోచించి, ఈ పిల్ల మనతో బాగా మాట్లాడుతుంది, మన పాపే కదా అనేసి సర్లే అని ఇంకొక మీటర్ కట్ చేసి వేసేసాను. ఆ లైనింగ్ నా కాడిదే. వేసిన తర్వాత ముక్కలు అయితే మిగిలాయండి. అది మటుకు చెప్పాను, నేను ఏం కాదన్ను. అంటే ముక్కలు ఇట్లా సైడ్కి వస్తాయి చూడండి. ఇప్పుడు ఎవరిదైనా పంజాబ్ డ్రెస్ కుట్టినప్పుడు సైడ్కి ముక్కలు వస్తాయి. అవి మనం క్రాస్ పట్టీలకు అంటే కొంచెం ఇంత ఎడల్పు ఉంటే క్రాస్ పట్టీలకు వాడచ్చు. ఇంకా చిన్నగా ఇంతమంది అట్లా ఉన్నాయంటే కూడా అవి ఏదానికి తరంగా ఇంకా పడేయాల్సిందే. అంటే ఇంత పోయిన ముక్కలు అయితే మిగిలాయి. ఇంకా అవి నేను క్రాస్ పట్టీలకు పెడదామనేసి పక్కన పెట్టేశాను. ఆ పాపకు చెప్పానమ్మా. అంటే నేను మీటర్నర చింపుకునే దానికి ఇది జాయింట్ వేసిన దానికి కూడా చూపించాను. చూపిస్తే అవునా అక్క అనింది. అవునమ్మా అనేసాను. ఆ పిల్లకు నేను చెప్పిన ఇప్పుడు ఒక మాట అనింది సరిపో, అక్క నువ్వు మీటర్నరే పడుతుందన్నావు, 2 మీటర్లు అంటున్నావు, తగ్గించుకో అక్క డబ్బులన్నా, ఇవి మామూలు కుట్టుకూలన్నా తగ్గించుకో అని అంటే, నేను కుట్టుకూలు తీసుకున్నది 150 రూపాయలు టాప్కు, అండ్ వచ్చేసి లైనింగ్ ఒక 100 రూపాయలు, 250 రూపాయలు, కొంచెం తగ్గించుకో అక్క అంటే కనుక మేబీ నేను తగ్గించుకునేదాన్నేమో. అలా అయితే కనుక ఏం చెప్పలేదు ఆ పాప. మేబీ తగ్గించుకునేదానేమో. ఆ మాట కూడా ఆ పిల్ల చెప్పలేదు. సర్లే అక్క బాగుంది, నేను వీడియోలో ఎలా చూపించాను నెక్ కూడా సేమ్ అలాగే పెట్టావే, భలే వస్తుంది నీకు అనింది. నేను ఒకటి చూస్తే కుడతానమ్మా అనేది చెప్పాను. నా దగ్గర పొగిడింది, వెళ్ళిన తర్వాత ఒక 4 రోజులు అంటే డబ్బులు ఇవ్వలేదు. ఒక 4 రోజుల తర్వాత అనేది నా దగ్గరికి వచ్చేసి, ఆ అక్క ఇది నేను ఎప్పుడు కుట్టించుకునే మా టైలర్ దగ్గర చూపించాను, దీనికి అంత లైనింగ్ పట్టదంటాను అంటే, నేను మీటర్నర చెప్పాను కదా, ఇంకొక 1/2 మీటర్ కలిపాను. కలిపితే 2 మీటర్లు అయింది. దీనికి అంత లైనింగ్ పట్టదంటాను, నువ్వు వేసిన లైనింగ్ కూడా మంచిది కాదంట అక్క, నేనేం డబ్బులు అది మంచిది. ముందు నా చేతిలో డబ్బులు పెట్టేసింది. డబ్బులు పెట్టినాక తక్కువ ఉందిరా డబ్బులు అన్నాను. 200 ఇచ్చింది నాకు. ఆడ అయినది 250 రూపాయలు. లైనింగ్ ఒకవేళ 1/2 మీటర్ తగ్గినా 25 రూపాయలు తగ్గుతుంది. కానీ 50 రూపాయలు తీసేసి 200 ఇచ్చేసింది. 200 ఇచ్చేసినప్పుడు ఏందిరా తక్కువ ఇచ్చినావు డబ్బులు, తర్వాత ఇస్తావా అంటేనక నేను అడిగినప్పుడు ఆ పాప చెప్పింది నాకు సమాధానము, మీరు వేసిన లైనింగ్ తక్కువ రకం అంట, దీనికి అంత పట్టదంట అనేసి మా టైలర్ అనింది. నీకు టైలరు ఉన్నప్పుడు ఆన్నే పోయి కుట్టించుకోవాల్సి. ఇంకొకటి ఏంటంటే, నేను కస్టమర్స్ కూడా చెప్తూ ఉన్నాను, ఒక దగ్గర కుట్టించిన బ్లౌజ్ కావచ్చు, డ్రెస్ కావచ్చు, వేరే టైలర్ దగ్గర అస్సలు చూపించకూడదు. టైలర్కు బ్లౌజులు కానీ ఏవే కానీ కుట్టనకూడదు. ఎందుకంటేనక వాళ్ళు ఎవరైనా సరే వేరే వాళ్ళు కుట్టినది బాగుంది అని ఏ టైలరు ఒప్పుకోదు. అది మొదటి విషయము. ఇంకా ఈ పిల్ల చెప్పిన తర్వాత నేను షాక్ అసలు. ఇంత బాగా అక్క అక్క అనేసి ఎప్పుడు నా దగ్గరకు వచ్చి కూర్చొని గంటలు గంటలు ఉండే పాప ఇలా ఎట్లా అనింది, అసలు అంత నమ్మకం లేకుండా ఎట్లా మాట్లాడింది అనేసి కనుక అసలు భలే బాధ అనిపించింది. ఆ పిల్లని అక్కడనే నిలబెట్టేసి నేను అడిగేదాన్ని. అప్పుడు ఏమైందంటే కస్టమర్స్ వచ్చి బయట నిలబడుకున్నారు. నేను ఈ పిల్లతో ఇప్పుడు గొడవ పడ్డాను అయితే కనుక ఆ కస్టమర్స్ అనేది మనం రాంగ్ అయిపోతాము అనేసి ఇంకా నేను ఏం మాట అనేది మాట్లాడలేదు. తర్వాత కస్టమర్స్ వచ్చినారు, పోయినారు, ఆ పిల్ల కూడా వెళ్ళిపోయింది. నాకు అవసరం ఏదో ఒక రోజు పడకుండా ఉంటుంది, అప్పుడు చెప్దాం అనేసి అనుకున్నా. కానీ డబ్బులు తీసుకున్నందుకు మా ఆయన తిట్టినాడు. తర్వాత చెప్పింటే, నువ్వు తప్పు చేసినట్టు అవుతుంది అమ్మాయి, వాటి డబ్బులు తీసేసుకోకుండా ఆ పాపకి ఇచ్చి తర్వాత తీసుకురాపో డబ్బులు అనేది చెప్పింటే సరిపోవు. లేదా ఆ డబ్బులు కూడా పోతే పోని, ఎవరికో ఇచ్చేసినా అనుకుంటే పోతుంది కదా, లేదా మా వాళ్ళకే కుట్టినంటే పోతుంది, ఆ పని చేయాలా, ఇలాంటి పనులు చేయకు అనేసి అన్నాడు. రాంగ్ అయింది అది కూడా. కానీ దాంట్లో ఇంత తప్పు కూడా నాకు లేదు. మేబీ నా అనుకునేందుకు, అందుకే వాళ్ళు ప్రేమగా మాట్లాడినప్పుడు వెర్రిగా నమ్మినందుకు నా అనేది తప్పు అయిపోయింది. అది 2వ నెలలో జరిగింది. 3వ నెలలో అయితేనక చెప్పాను కదా, ఏడ్చుకుంటూ వీడియో పెట్టాను అనేసి. ఆ ఏడ్చుకుంటూ వీడియో పెట్టినది అయితేనక ఒక బ్లౌజ్ గురించి. ఆ బ్లౌజ్ ఏందంటేనక చెప్పాను కదండి, ఇట్లా అయ్యింది వర్క్ బ్లౌజు. అది బ్లౌజ్ ఇచ్చేటప్పుడే చెప్పాను, అమ్మ నీ బ్లౌజ్ ఇది నీ నెక్కు కన్నా పెద్దగా ఉంది అంటున్నాక ఆమె ఏమనిందంటే, పర్లేదు లెక్క ఎప్పుడో ఒకసారి చీరల మీద కట్టుకునేది కదా, కుట్టేసే అనింది. ఇప్పుడు ఒక బ్లౌజుకు వర్క్ మీరు వేయించుకున్నారు అంటేనక ఆ వర్క్ ఎలా ఉందో అలా మాత్రమే కుడతాం, కానీ ఆ వర్క్ ఎలా ఉందో అలా కుట్టేస్తాం మీ బ్లౌజ్ పొడుగు పెట్టుకొని. వర్క్ అనేది బ్లౌజ్ మీరు ఇచ్చుకున్నప్పుడు కరెక్ట్ ఆల్తుంది, అంటే కరెక్ట్ నెక్ ఆల్తుంది అయితే బ్లౌజ్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకొని
ఒకవేళ దానికన్నా కిందికి పెట్టండి అని చెప్పినప్పుడు కూడా అక్క ఈ నెక్ కన్నా కిందికి పెట్టించుకున్నాము, కొంచెం చూసి కుట్టారన్నా చెప్పాలి, లేదా ఈ నా బ్లౌజ్ ఎట్లుందో అలాగే కుట్టేసే అక్క, డిజైన్ పోయినా పర్లేదు అంటే అలాగో ఇలాగో డిజైన్ కట్ చేసినా కానీ కుడతాము. అదే ఆప్షన్ మనకి చెప్పినా కానీ వద్దులేక కుట్టేసేయాలి, డిజైన్ ఎలా ఉంటే అలాగనే అనేది. వానే నేను చెప్పకుండా కుట్టింటేనక మేబీ నాది రాంగ్ అవేమో, మనకు చెప్పినా కానీ ఆమె సరే ఓకే అని ఒప్పుకున్న తర్వాత నేను డిజైన్ కట్ చేశానంటే మళ్ళీ ఎందుకు నా డిజైన్ కట్ చేసినావని అడిగే ఆప్షన్ ఇవ్వకూడదు అనేసి నేనైతే ఇంకా డిజైన్ పెట్టి మొత్తం అనేది కుట్టేశాను. కుట్టేసిన తర్వాత నా దగ్గరకు వచ్చింది, చూసింది, నేను బ్లౌజ్ మొత్తం కొలిచి చూపించేశాను. అక్క పెద్దగా ఉంది నెక్ అంటే నేనేం చేయలేనమ్మా, ఆ రోజు నీకు చెప్పేశాను, నువ్వు వినలేదు అనేది చెప్పాను. చెప్తే బ్లౌజ్ కూడా నేనేమన్నా తక్కువ పెట్టినానేమో చూడు పొడవు అని చూస్తే కనుక ఆమె బ్లౌజ్ కన్నా కొంచెం ఎక్కువనే ఉంది. నీదేం తప్పులేదక్క, నువ్వు కరెక్ట్ గానే కుట్టావు, ఆమె వర్క్ వేసామే, నా బ్లౌజు తీసుకోలేదు అసలు, నేను నన్ను చూస్తానే వద్దులే, నువ్వు నీ అట్టలకు చాలా మంది వేసాను, నేను చూస్తానే వర్క్ వేస్తాను అనేసి వేసింది అక్క అని నిజం ఆడనే ఒప్పుకుంది. ఆ రోజు ఒప్పుకొని పోయి కూడా నేనేం చెప్పానంటే ఒక క్లాత్ తీసుకొని సేమ్ క్లాత్ దాని మీద వర్క్ వేయించుకో, లేదంటే నెట్ తెచ్చుకో, నేను జాయిన్ చేస్తాను అనేది ఎవరిదైనా అవసరం. ఆ బ్లౌజ్కి నేను తీసుకున్నది 250 రూపాయలు, ఆమె వర్క్ వేయించుకునేది 1700 ఆ వర్క్ ఖరీదు. నేను డబ్బులు తీసుకునేది 250 రూపాయలు తీసుకున్నాను. ఇంకా ఏమైందో ఏమో తెలియదు. ఒక వారం తర్వాత వాళ్ళ ఆవిడే ఒక ఆమె వచ్చింది, ముగ్గురు కలిసి నా దగ్గర బ్లౌజ్ కుట్టించుకున్నారు. ఏందక్క ఇట్లా అయిందంటే ఇట్లా పని అక్క చెప్పినా అంటే వామిని అంటుంది. ఆ పాప అస్సలు ఇందక్క, మీ ఇంట్లో అయినా కూడా అంతే, ఆ చీర 1200 చీరకు 1700 పెట్టి వర్క్ చేపించేసింది, అసలు వినే అమ్మాయే కాదక్క అనేసి అనింది. అంటే ఇంకేమో పోక అడిగే పోతున్నారు అంటే కనుక సర్లే, వామే తప్పంటే వామే ఒప్పుకోదు, నాది తప్పంటే నేను ఒప్పుకోను, కానీ ఎవరు తప్పో ఏమో ఏదో కొంచెం చేసి ఇమ్మా అనేసి అడగండి అక్క అంటే కనుక సర్లే అక్క అదే చెప్తానులే అనింది. కాడికి పోయి ఇచ్చిన ఒక 4 రోజుల తర్వాత మా నా కాడికి వచ్చి నాతో గొడవ పెట్టుకున్నారు అసలు. అంటే ఆమె వర్క్ చేసిన 1700 నేనే ఇవ్వాలంట, జాకెట్ కుట్టిన కూలీ నేనే ఇవ్వాలంట అనేసి ముగ్గురు వచ్చినారు. దానిలో ట్విస్ట్ ఏందంటే నా దగ్గర కుట్టించుకుని ఆమెని, నేను టైలర్ను, నాకు తెలుసు ఇదంతా ఎట కుట్టేది, నువ్వు తప్పు కుట్టేసినావు అనేసి నాతో గొడవ పెట్టుకుంది. వామితో వచ్చినామే ఆ టైలర్ అని చెప్పేది నా దగ్గర బ్లౌజ్ కుట్టించుకుంది. పండగకు బ్లౌజ్ కుట్టించుకున్నది టైలర్ అయిపోయా. టైలర్ అయితే కనుక నువ్వు కుట్టుకోవచ్చు కదా, మిషన్ తొక్కేది వచ్చిన ప్రతి వారు టైలర్ అయితే కనుక ఇంకా అసలు మొత్తం టైలర్లే ఉంటారు లేడీస్ మొత్తము. అట్లా అయితే కనుక అది గొడవ అలా జరిగిందానా అంటే వాళ్ళు ముగ్గురు వచ్చినారు. ఆల్రెడీ నేను నా దగ్గర ఒక అక్క ఉంది, మేము ఇద్దరిని కలిసి షాప్ చూసుకుంటున్నాం. ఆ అక్క కూడా ఆ రోజు చెప్పే రోజు, ఆ రోజు మేము ఇట్లా చెప్పింటే నువ్వు వినలేదు కదా ఆ అక్క అంటుంది. ఒక కస్టమర్ వచ్చినారు, వాళ్ళు నా దగ్గర పాప డ్రెస్ కుట్టించుకుంటే కొంచెం హెమ్మింగ్ ఉంటే కనుక కూర్చోక్క అంటే కూర్చుంది. ఆమె కూడా చెప్తుంది, ఆమె కూడా వీళ్ళు మాట్లాడేంత రాంగ్ మాట్లాడుతున్నారు అంటే ఇంత మాట్లాడుతున్నారని ఆమె కూడా లేసింది. అక్క వర్క్ వేయించుకునే బ్లౌజు వీళ్ళకి కుట్టే వాళ్ళకు సంబంధమే ఉండదు అక్క, ఏ సంబంధం ఉండదు, నేను కూడా వర్క్ వేయించుకుంటున్నాను కదా అనేసి అంటే, నేనే వర్క్ వేపించి బ్లౌజ్ కుట్టించిన బ్లౌజ్ చూపిస్తుంటే ఆ బ్లౌజ్ చూపిస్తే ఇట్లా ఇట్లా అక్క వర్క్ వేసినది నేను కరెక్ట్ గానే ఇట్లనే కుడతాము, వర్క్ అమ్మటి వర్క్ కట్ చేయకుండా ఇది కుట్టినాను చూడు, కానీ ఇది ఏమన్నా తేడా వచ్చింది అంటే మళ్ళీ నాదెందుకు తేడా వచ్చింది అంటారు. అది వద్దులే, ఆ రోజు నాకు ఇంకా తట్టుకోలేకపోయిన బాధ, అందుకు అంత ఏడ్చాను. కానీ మ్యాక్సిమం నేను ఏడ్చేదాన్ని అయితే ఇంకా అస్సలు కాదు, ఆ బాధ తట్టుకోలేకనే అసలు ఏడ్చాను. అవి మాటలు కాదు అసలు, షాప్కు అసలు ఎన్ని శాపనార్థాలు పెడుతున్నారంటే అన్ని శాపనార్థాలు పెడుతున్నారు షాప్కి అయితే కనుక. నన్ను అంటున్నారు నా మిషన్ ఇది మొన్నండి, అప్పటికి తెచ్చి కూడా ఒక 4 రోజులు అయిపోయింది, ఈ మిషన్ మీద బయట పెట్టి ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నారు, ఆ బ్లౌజ్ పెట్టేసి ఇలా కొడుతున్నారు. మిషన్ పగులుతుంటే నాకు వచ్చే కోపం చూడండి, చెంప పగలగొడదామా అనేంత కోపం వస్తుంది. 25,000 ఖర్చు పెట్టి నేను మిషన్ తెచ్చుకుంటే కష్టపడిన డబ్బులతో వాళ్ళు అట్లా చేస్తూ ఉంటే అంత కోపం వచ్చేసింది, తట్టుకోలేకపోయినా అసలు. ఇంకా ఎందుకంటే మనం రాంగ్ ఒక దగ్గర మనం షాప్ పెట్టి నడిపేటప్పుడు ఒకరిని వాళ్ళకి తప్పున్నా కానీ మనం ఎక్కువ చేయకూడదు అనేసి అలాగే ఓపిక పట్టుకొని ఉన్నాను. ఇక నువ్వు మిషన్ టైలర్వే కాదు, నీకు కుట్టేదే రాదంటే ఇక నాకు కుట్టేది రాదని నీకు ముందే తెలిసింటది కదా, నీకు ఫస్ట్ బ్లౌజ్ కుట్టించినప్పుడే మళ్ళీ ఎందుకు వచ్చినావు అనేసి అడిగినాను. అనుకుంటాను ఆ ముఖాన్ని అయితే ఇసిరి కొడుతున్నారు, ఆ బ్లౌజు అడుక్కునే దానికి ఇచ్చినట్టున్నా పో, అడుక్కునే దానికి వేసినాను అనేసి అంటున్నారు. ఇంకా అన్ని తట్టుకోలేకపోయినా నా వీడియో, అందుకు దానికి మీకు రిప్లై ఇస్తున్నాను. ఇంకొకటి అది నెలలో అలా అయిపోయింది, ఇంకొక నెలలో ఒక ఆమె అయితే వద్దులే, అది కూడా మీకు చెప్పినాను. ఇంకో నెలలో అయితే కనుక ఆమె ఏంటంటే ఇవన్నీ విన్న తర్వాత మీకు కుట్టేది రాదా అనొచ్చు,
నేను కుట్టిన బ్లౌజులలో ఇప్పుడు వరకు రీమార్క్ అనేది ఏది లేదు అసలు. నేను సొంత వాళ్ళు కొలతలు పెట్టి ఇచ్చిన దానిలలో ఫస్ట్ చెప్పిన పాపది కూడా డ్రెస్‌కు ఏం ప్రాబ్లమ్ లేదు ఆ పిల్లకు. డబ్బులు ఎక్కువ చెప్పినందుకు ఒక రూ. 25 ఎక్కువ చెప్పినందుకు ప్రాబ్లమ్ ఉంది. వీళ్ళది వర్క్ ప్రాబ్లము. ఇంకో ఇప్పుడు చెప్తున్నా చూడు ఒక ఆమె అని. ఆమె గొడవ పెట్టుకుంటదని నాకు వేరే వాళ్ళు చెప్పినారు. ఆమె బ్లౌజ్ కుట్టేటప్పుడు జాగ్రత్త అక్క. ఆమె సామాన్యంగా ఈయనే మనిషి కాదు. కన్ఫర్మ్‌గా గొడవ పెట్టుకుంటది అనేసి. అన్నప్పుడు నేనేం చేశా బ్లౌజ్ అంతా బాగుంది ఆమెకు. ఆమెకొచ్చే తేడా ఏందంటే 2 బ్లౌజ్‌కు క్రాస్ పట్టీకి వేరే కలర్ వేసినందుకు తేడా వచ్చేసింది. వేరే కలర్ బయట కాదు లోపల వేసినందుకు లోపల వేరే కలర్ ఎట్టేస్తావు ఎట్లైనా గానీ నువ్వే తెచ్చి వేయాలి. ఏ క్రాస్ పట్టీలకు తక్కువ వస్తే మా కాడున్న క్లాత్ వేస్తాం గానీ సేమ్ క్లాత్ కొనుక్కొచ్చి వేయాలంటే మేము తీసుకునే రూ. 100కి ఎక్కడి నుంచి వస్తది చెప్పండి. దానికి గొడవ అయితే ఇంక పడింది. అదే ఒక నెలలో అయిపోయింది. ఇంకొక ఆంటీ అయితే గనక ఆమెనైతే ఎంత నమ్మినానంటే గనక అంత నమ్మినా. పిచ్చిదాన్ని అనేది నేను చెప్తున్నది నిజమే తెలుసా? దెబ్బ తింటున్నా గూడా మళ్ళీ నమ్ముతూనే ఉన్నాను. ఈమె అయితే గనక బ్లౌజుల ప్రాబ్లమ్ గాదు, డ్రెస్‌ల ప్రాబ్లమ్ గాదు, డబ్బుల ప్రాబ్లము. నేనైతే ఆమెకు పెళ్ళికి గావాలంటే అర్జెంట్‌గా బ్లౌజులు సుమారు ఒక వారమంతా ఆమెవే కుట్టించిన. ఎన్ని అంటే బ్లౌజులు దండిగానే ఉన్నాయి. దాని టోటల్ బిల్లు 3,400 అయింది. బిల్లేసి ఆమె చేతికిచ్చేసినాము. ఇచ్చేసిన తర్వాత ఏమైందంటే మేమిద్దరం ఒక షాప్ నడుపుతున్నాం. ఒక ఆమె ఆమె ఏమనిందంటే డబ్బులు పోతే రావనేసి పోయినా అంటే గనక ఈ నుంచి మన బట్టలు పోయినాయంటే డబ్బులు రావు తిరిగి. ఇంక వారం పడుతుందో, నెల పడుతుందో, 2 నెలలు పడుతుందో ఎక్కువ అమౌంట్ గదా! అందుకనేసి ఆమె కవర్ గూడా తెచ్చుకోలేదు. కవర్ తీసుకొని డబ్బులు తీసుకొని మీ వాళ్ళకి బిల్లు చూపించి కవర్ తీసుకొని తెచ్చుకోపోక్క ఇవన్నీ మడతలు పడతాయి దాంట్లోనే కుచ్చుకొని పోతాయి అని. అంటే ఒకటే దాంట్లో దొబ్బుకొని పోతాయి అనేసి అనింది. అనింటే నేను గూడా అదే చెప్పాను. సర్లే అక్క కొన్ని తీసుకొని పో అంటే కొంచెం మనకు మొహమాటం గదా! అన్నీ పోగొట్టుకునే రకమే గానీ లాక్కునే రకం అనేది లేదు. నేను వేరే అక్కడిది ఆ యక్క కొంచెం రఫ్ అండ్ టఫ్‌గా కొంచెం నవ్వుతూనే మాట్లాడుతుంది. డబ్బులు ఇవ్వాల్సిందే అన్నట్టుగా మాట్లాడుతుంది. ఆమె దానికి ఫీల్ అయిపోయి అసలు ఆమె అనింది ఇట్లా నన్ను డబ్బులు ఇచ్చి తీసుకుపో అనింది అంటే గనక మామూలే ఇంగ పుట్టిన తర్వాత డబ్బులు ఇచ్చి తీసుకోపోమని చెప్పమా చెప్పండి. వెళ్ళింది వాళ్ళకి బిల్లు చూపించేసింది. నాకు 2,000 డబ్బులు తీసుకొచ్చి ఇచ్చింది. 2,000 డబ్బులు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఆమె ఏం చెప్పింది తీసుకొచ్చి ఇచ్చి బట్టలలో తీసుకుపోతున్నా మధు ఇది నీ ఫోన్ నెంబర్ రాసియ్యి ఫోన్ పే చేస్తాను నైట్ 10 కల్లా చేసేస్తాను ఎట్లయినా గానీ డబ్బులు మొత్తము ఇంకా మిగతాది 1,400 ఉంటుంది కదా అనింది. ఇంకా నాకు ఇవ్వడానికి మనసు ఒప్పుకోకపోయినా సరేలే అక్క అన్నీ మన దగ్గర షాపు స్టార్ట్ చేసినప్పటి నుంచి కుట్టించుకుంటూనే ఉంది కదా అన్నట్టుగా నేను సర్లే అనేసి ఇచ్చినాను. చాలా మంది అన్నారు నాకు. కానీ ఆ విషయాలలో చెప్పడం ఎందుకులేండి. అయినా ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఏమైందంటే అక్క ఆ రోజు నైట్ వేయలేదు డబ్బులు. మళ్ళా పొద్దునొచ్చేసి నా ముందరనే ఇలా పోతున్నది. నేను షాప్ క్లీన్ చేస్తా ఉన్నా బయట ముగ్గేస్తానికి. ఇంకా పిలిసి 2 500 కాగితాలు ఇచ్చింది. 2 500 కాగితాలు అంటే రూ. 1000 ఇచ్చింది. అప్పటికెంత 3000 ఇచ్చినట్టు. ఇంకా 400 అలాగే పెండింగ్ ఉంది కదా! ఇంకా మొన్నొచ్చేసి ఒక 2 అప్పట్లో ఇంకొక 2 బ్లౌజులు అనేది పెండింగ్ అనేది ఉన్నాయి నా దగ్గర. ఆ 2 బ్లౌజులు కుట్టురా డబ్బులు ఇస్తా అనింది. అక్క పాతది కూడా నాకు ఒక 400 డబ్బులు ఇవ్వాలి నువ్వు అంటే లేదు నేను ఆ రోజు మొత్తం ఇచ్చేసిపోయినా అని గొడవ అయిపోయింది. ఏం చేస్తానులేండి అది కూడా. ఇంకా నీకు డబ్బులు ఇచ్చేసినా అనేసి అంటూనే ఉంది. నేను ఇంకా తట్టుకోలేకపోయినాను. ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా ఒకసారి అలాగే జరిగింది. ఇంతకుముందు కూడా నీ దగ్గర రూ. 250 డబ్బులున్నాయి. ఇంకా ఒక 5 చీరలకు ఫాల్ ఏపిచ్చినాను. ఆ 5 చీరల ఫాల్ సరిపోయింది అనింది. నాకసలు గుర్తే లేదు డబ్బులిచ్చినదే. డబ్బులు ఎప్పుడు ఇచ్చావక్క? లేదు లేదంటే లేదమ్మా ఆ రోజు నీకే ఇచ్చిపోయినాను. బుక్‌లో కూడా రాసుకోమన్నాను అనేసి ఇంకా నన్ను తిరిగి మాట్లాడనివ్వలేదు. నా దగ్గర ఉన్న ఒక అక్క ఉందన్నాను కదా! ఆ అక్క గిన ఉండింటే మేబీ అసలు పనిచ్చేది కాదు. ఇంకా సరేలే అనేసి నేను ఆ రోజు వదిలిపెట్టేసాను. అదే రాంగ్ అయిపోయింది. ఇప్పుడు కూడా ఇంకా అది ఇంకా నేను అంటున్నాను అక్క ఏందక్క ఇట్లా అంటున్నావు? లేదు సరే నువ్వు మళ్ళీ నాకు 400లో 500 కాయిదాలు ఇచ్చింటేనక 100 నువ్వు నాకు ఎందుకు ఎనిక్కి అడగలేదు అనేసి కూడా అన్నాను. అన్నా కూడా ఆమె ఇంక ఒప్పుకోలేదు. ఇంకొకటి ఏంటంటే లేదమ్మా నేను ఇచ్చినాను నా పిల్లల తోడు అనింది. ఇంకా తట్టుకోలేకపోయినా. ఇంకా ఎందుకు అంత పెద్ద మాట అన్న తర్వాత మనం అనడం కూడా బాగోదనిపించేసి ఇంక వదిలేసాను. ఆమె నాకు ఒక చీర తీసుకున్నది మన దగ్గర. చీర తీసుకునేది ఒక 500 డబ్బులు ఇవ్వాల్సింది అది. నా దగ్గర ఒక 3 బ్లౌజులున్నాయి. ఆ 3 బ్లౌజులు ఎల్లుండి రాక ఆ 3 బ్లౌజులు కుట్టిస్తాను. అలాగే వచ్చేసి శారీ డబ్బులు కూడా 500 ఇచ్చేసేయి అక్క. మన దగ్గర మన ఇద్దరి మధ్యలో డబ్బులు తేడా వస్తున్నాయి ప్రతిసారి. నీ డబ్బులు పోతే నీకు బాధే. పొద్దునుంచి కుట్టిన నా డబ్బులు పోతే నాకు బాధనే కదా!
ఇచ్చేసే అక్క అనేసి కనుక చెప్పాను. దానికి చెప్పిన దానికి తప్పు వచ్చేసింది. ఇంకా డబ్బులు మొత్తం ఇచ్చే అంటున్నాం, ఏమైనా దెంకపోతామా, లేదు ఇంకా అసలు కుట్టించుకోనికి రాని అంటున్నావు అనేసి ఎంత గట్టిగా అడుస్తుందంటే షాప్ లో. అసలు అర్థం కాలేదు, నేను ఏం తప్పన్నానబ్బా ఇంత గట్టిగా అడుస్తుంది అనేసి. కామ్ డౌన్ అక్క, కొద్దిసేపు ఆగు, నేను చెప్పేది అర్థం చేసుకో, మన ఇద్దరి మధ్య డబ్బులు తేడా వస్తుంది. ఇలా డబ్బులు లేకుండా నేను కుట్టిన కమ్మంటే నువ్వు తీసుకెళ్తే డబ్బులు ఇచ్చేసినామంటే అప్పు గిప్పు లేకుండా సరిపోతుంది అక్క అనేది చెప్పినా కూడా అసలు ఏం లేదు. అది కూడా బయటికి పోయి మరీ అడుస్తుంది. ఈ బయటికి పోయి షాపుల ముందర అడిసే అలవాటు ఉంది చూడండి, అది చాలా రాంగ్ అసలు. బయటికి పోయి ఇట్లా అడిస్తే కనుక బయట చూసే జనాలు ఏమనుకుంటారంటే ఈ పాప ఏం చేసిందో, ఎంత జడగొట్టిందో, ఎంత డబ్బులు లాస్ చేసిందో, అందుకు కదా ఇలా గొడవ పడుతున్నారనే మైండ్కి వెళ్ళిపోతారు జనాలు. షాప్కు రావాలన్నా కూడా మేబీ చెడగొడుతుందేమో అనే డౌట్ ఉంటుంది. అందుకు నాకు అసలు అర్థం కాలేదు అక్కకు. సరే అక్క వదిలిపెట్టేసేయి, నేనే తీసుకొని మర్చిపోయాను అనుకుంటానే, వదిలిపెట్టేసేయి అన్నాను. ఇలా జరుగుతా ఉంది నా జీవితంలో. ఇప్పుడు షాప్ స్టార్ట్ చేసి 5 నెలలు, 5 మంది గొడవ పడ్డారు. ఏం చేయాలంటారు? దీనికి ఏదైనా పరిష్కారం చెప్పండి. బాయ్.